या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातరం భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, యాక్చువల్లీ నిజానికి ఫిబ్రవరి నెల 28 రోజులే పక్ష ఫలితాలు అన్నప్పుడు 14 రోజులు చెప్పుకోవాలి. కానీ ఆ సాంప్రదాయం మిగతా 11 నెలల్లో ఉండదు, కొన్ని సంవత్సరాల్లో కూడా ఉండదు. కాబట్టి ఈ మనము 15 రోజులుగా పక్ష ఫలితాలుగా ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. సింహరాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, అంటే పక్షం 15 రోజుల పాటు ఏ విధంగా ఉంటుంది వీరి యొక్క గోచార ఫలితాలు. ఇది కేవలం గోచార ఫలితం అండి. ఎక్కువ గ్రహాలు బాగలేవు అని చెప్పేసి మీరు కంగారు పడద్దు, లేదా ఎక్కువ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయని సంబరపడవలసిన పని లేదు. ఇది కేవలం గోచార ఫలితమే. ఇది 100కి 10% మాత్రమే మీ యొక్క భవిష్యత్తును సూచిస్తుంది. అలాగే మిగతాది 70-75% వరకు నిష్ణాతులైన వారు చెప్పినట్టయితే మనకి వ్యక్తిగత జాతకం అది మీకు 70-75% మీకు సూచిస్తుంది. ఇక మిగతా 10-15% అది ఆ బ్రహ్మకే తెలియాలి, మిగతా ఎవరికి తెలియదండి. పూర్తిగా 100కి 100 పాళ్ళు తింటే అని చెప్పడానికి కానీ బల్లలు గుద్దడాలు లేకపోతే రాసి పెట్టుకో ఇవన్నీ మరి ఏ శాస్త్రంలో లేవండి. మరి ఏమైనా నేను చదివినంత వరకు లేవు. ఎవరన్నా చదివిన గ్రంథాలు ఉంటే ఆ పేర్లు చెప్తే కూడా మేము చదువుతాము. ఇంత గ్యారంటీ మాత్రం జ్యోతిష్యంలోనే లేదు. కాబట్టి మీ 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 వంతుగా మీరు 4 రకాలుగా ప్రయత్నం చేస్తే 5వ రకంగా ఆ భగవంతుడు మీకు అనుకూలిస్తాడు. కాబట్టి ఇప్పుడు మనము ఈ సింహరాశి వారి యొక్క జాతకాన్ని మనం తెలుసుకోబోతున్నాం, గోచార ఫలితాలు తెలుసుకోబోతున్నాం. జన్మంలోనే కేతుగ్రహ సంచారము, జన్మంలో కేతుగ్రహ సంచారం అనేటటువంటిది ఏ మాత్రము అనుకూలమైన పరిస్థితి కాదు. చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనల వైపు మనసు లాగుతూ ఉంటుంది. వాటిని నియంత్రించుకోవాల్సినటువంటిది మనమే. వాటికి బానిసైతే పతనం తప్పదు. కాబట్టి ఈ విధంగా జన్మంలో కేతు సింహరాశి వారికి. ఇకపోతే 6వ స్థానంలో 4 గ్రహముల యొక్క సంచారం జరుగుతున్నది. అదేంటంటే శుక్ర, రవి, కుజ, బుధ 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ ఈ 4 గ్రహాలు కూడా, ఇందులో 2 గ్రహాలు శుక్రుడు, రవి, బుధ 3 గ్రహాలు సంక్రమణం చెంది మరలా ఇక్కడ మీకు 6వ స్థానం నుంచి 7వ స్థానానికి వెళుతున్నాయి. అక్కడ ఏ విధమైన ఫలితాలు ఉన్నాయో మళ్ళీ చెప్పుకుందాం. ఇక్కడ 6వ స్థానం గురించి ముందు చెప్పుకుందాం. 6వ స్థానంలో శుక్రుడు ఒక 4 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. శుక్రుడు 6వ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలడు. మనకి ఈ 6వ స్థానంలో సంచారం చేసేటటువంటి ఈ రవి సూర్య భగవానుడు తదుపరి ఆయన సంక్రమణం చెంది, ఆయన కుంభరాశి సంక్రమణం జరిగి అక్కడ 3 రోజులు ఉంటారు. అక్కడ 7వ స్థానంలో రవి శుభ ఫలితములను ఇవ్వజాలడు. భార్యాభర్తల మధ్యన ఈ జాయింట్ వ్యాపారస్తుల మధ్యన భిన్నాభిప్రాయాలు ఏర్పడేటువంటి పరిస్థితి అంతా కల్పిస్తూ ఉన్నారు రవి భగవానుడు. ఇక కుజుడిని తీసుకున్నట్టయితే 6వ స్థానంలో 15 రోజులు కూడా ఈయన ఇక్కడే ఉన్నారు. ఈ కుజుడు మాత్రం 15 రోజులు మీకు పూర్తి శుభ ఫలితాలే ఇస్తున్నారు. ఆరోగ్యం బాగుంటుంది, డబ్బులకు లోటు ఉండదు, అప్పు ఇవ్వాల్సిన వాడికి ఇచ్చేస్తారు, అప్పు కావాలంటే ఈజీగా తీసుకుంటారు, ఆ డబ్బును కూడా సద్వినియోగం చేసుకుంటారు. దానివల్ల మంచి ఫలితాలు కూడా మీరు పొందగలుగుతారు. ఈ విధంగా కుజుని యొక్క ఫలితాలు చెప్పుకోవాలి. ఇకపోతే బుధుని యొక్క సంచారం చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ బుధుడు ఒక 3 రోజుల పాటు 6వ స్థానంలోను, తదుపరి 7వ స్థానంలో 12 రోజులు. ఈ 2 స్థానాలలోనూ కూడా 6, 7 2 స్థానాల్లోనూ కూడా మీకు బుధుడు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది, డబ్బులకు అప్పు ఉంటే తీర్చేయగలుగుతాము, లేదా కావాల్సింటే తీసుకోగలుగుతాము. అంటే డబ్బులకి ధనానికి ఏ విధమైన లోటు లేకుండా చేస్తారు. అలాగే తదుపరి సంక్రమణం చెంది కుంభరాశిలో ప్రవేశించి 7వ స్థానంలో అక్కడ
12 రోజుల పాటు బుధుడు ఉన్నారు. అక్కడ కూడా భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంటుంది బాగా. అలాగే జాయింట్ వ్యాపారం చేసుకునే వారి మధ్య కూడా మంచి ఏకాభిప్రాయం ఉండడం ద్వారా మరి ముందుకి వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి బుధుని వలన. ఇకపోతే ఇక రాహు ఇక్కడ సప్తమ స్థానంలో, అంటే ఈయన చాలా కాలం ఉంటారులేండి. ఈ 15 రోజుల గురించి సంబంధం లేదు, మొదటి నుంచి ఉంటారు. ఈ 15 రోజులు కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఆ ఫలితాలు కూడా మనం చెప్పుకోవాలి. అక్కడ ఆయన ఉండటం ద్వారా భార్యాభర్తల మధ్యన మరి ఇప్పుడు చెప్పుకున్న గ్రహాలన్నిటికంటే కూడా ఎక్కువగా రాహు గ్రహం సప్తమ స్థానంలో ఉంటే మరింత ఎక్కువ కూడా భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడడానికి, జాయింట్ వ్యాపారస్తుల మధ్య కూడా వారికి భిన్నాభిప్రాయాలు ఉండటం, తద్వారా వ్యాపారంలో వెనకబడటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ రాహుగ్రహం సప్తమ స్థానంలో ఉండటం వల్ల. ఇక ఈ రాశి వారికి మనం తీసుకున్నట్టయితే సింహరాశి వారికి అష్టమ శని. శని అంటే ఆయుష్కారకుడు. అటువంటి 8వ స్థానం తీసుకున్నట్టయితే అది ఆయుస్థానం. ఆయుస్థానంలో ఆయుష్కారకుడైనటువంటి శని అనుకూల ఫలితములను ఇవ్వజాలడు. తద్వారా ఎవరో మనకు బంధువులో, మిత్రులో, ఆప్తులో, బాగా తెలిసిన వాళ్ళు, కావలసిన వాళ్ళు, వారు ఎవరికో బాగా ఆపద జరిగింది, చనిపోయారు అనే మాట కావచ్చు, లేదా అంత పని జరిగింది అనేటువంటి ఈ విషయం కూడా వినపడవచ్చు మనకి. అలాగే ధన నష్టం, అలాగే హఠాత్తుగా ధన నష్టం, పరాభవాలు, అవమానాలు, ఇట్లాంటివన్నీ కూడా మనకి అష్టమ స్థానంలో శని వల్ల ఏర్పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా వీరు మాత్రం ఏళ్ళనాటి శని ఉన్నవారు, అలాగే అష్టమ శని ఉన్నవారు అంటే సింహరాశి వారు, అలాగే ఏళ్ళనాటి శని అంటే కుంభ, మీన, మేష రాశివారు అడుగు షాడీ సాత్తు ఏళ్ళనాటి శని. అలాగే వృశ్చిక రాశి వారు, వారికి అర్ధాష్టమ శని. కాబట్టి ఈ 5 రాశుల వాళ్ళు రేపు వచ్చేటటువంటి శని మన మహాశివరాత్రి రోజున మీరు కనుక శివుడికి కాస్త నీళ్లు పోసి ఈ దోషాన్ని తరవచ్చమని వేరుకుని ఒక్క మారేడు పత్రం తీసుకొచ్చి వారిని ఎత్తిన పెట్టినట్టయితే మీకు ఏళ్ళనాటి శని బాధలే కాదు, నవగ్రహాల యొక్క బాధలు, అలాగే ఇంకా ఈ నవగ్రహాలకే కాకుండా వేరే రకరకాలైనటువంటి బాధలు కూడా ఆ శని ఈ శివుని యొక్క అభిషేకం వల్ల కానీ, లేకపోతే కాసి నీళ్లు పోయటం ద్వారా మనకి ఏదో నమ్మకమే రావాలి, చమకం రావాలి, లేకపోతే శాన్సిటీస్ అవ్వాలి ఏం లేదండి. ప్రపంచంలోనే కాదండి, అఖిలాండ కోడి బ్రహ్మాండ లోకాలలో ఎక్కడ ఎవరు ఏ భాష మాట్లాడినా అవన్నీ కూడా శంకరుని యొక్క డమరకం నుంచి వచ్చినవే. ఆయనకి రాని భాష లేదు, కొన్ని భాషలకు లిపి ఉండదు, అయినా సరే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కొన్ని వేల సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా. అటువంటి భాషలోనే సరే మీకు ఏ భాష వస్తే ఆ భాషలో మీరు ఆ దేవుణ్ణి ప్రార్థించండి, సర్వశుభాలు మీకు ఆయన తప్పకుండా కలిగిస్తాడు. ఇకపోతే ఏకాదశ స్థానంలో గురు సంచారం మనం చెప్పుకోదగినటువంటి శుభ పరిణామము ఏంటంటే, ఏకాదశిలో ఉన్న కారణంగా అన్ని సకల ధనానికి లోటు లేకుండా, మీకు ఇబ్బంది కలగకుండా చక్కగా మనకి సకల ప్రయోజనాలు కలిగించేటటువంటి వాడు ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి వక్ర గురువు ద్వారా మనకు పొందగలుగుతున్నాం ఈ విధమైన ఫలితాలన్నీ. అంటే ముఖ్యంగా మనం వీళ్ళకి చెప్పుకోవాలి అంటే ఈ ఎక్కువ కాలం ఉండేటటువంటి వాటిల్లో గురుగ్రహ సంచారము, అలాగే బుధుని యొక్క సంచారము, బుధుడు పూర్తిగా 15 రోజులు మనకు అనుకూలంగా ఉన్నారు. అలాగే రవి ఒక 12 రోజుల పాటు అనుకూలంగా ఉన్నారు. ఈ విధమైన ఫలితాలు మాత్రం శుక్రుడు మాత్రం ఏమాత్రం అనుకూలంగా లేరు. కాబట్టి మీరు షేర్ మార్కెట్ వ్యాపారం చేయవద్దవండి. అలాగే టీవీ వారికి, సినిమా రంగం వారికి కూడా ప్రోత్సాహం శుక్రుని ద్వారా లభించదు, అది గుర్తుపెట్టుకోండి. శుభం భూయాత్.